సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని రోడ్డు కసకసకసాయోడు కరకునా గుండె బండరాయి గుండె ఏంటి రావుడు ఏమైంది? ఎవరా మీరు? ఏమైందమ్మా? నువ్వేం బాధపడదు. మన బాధలన్నీ ఆదుకునే ఒకే ఒకడు ఉన్నాడు. ఆయనే పాపారాయుడు. ఆయనకి వెళ్ళి కబురు చేద్దాం, ఆయనే చూసుకుంటాడు. పెద్దరాయుడు గారు వస్తానన్నారు, మరి ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాడంటావు. కబురు పంపారా? కబురు పంపించామయ్యా. తప్పకుండా నా కూతురికి న్యాయం జరగాలి. ఏం జరిగిందో మొదలు పెట్టండి. నా కూతురు కాలేజీకి వెళ్తుంటే ఎవడో తాగుపోతే అదవా మానభంగం చేశాడయ్యా. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. నన్ను పిలిపించండి. సరే అయ్యా. చెప్పు. అదిగా ఆ యదవేనయ్యా చేసింది. పిల్లకి ఏమవుతావు? తండ్రినయ్యా. నీ సాక్ష్యం చెల్లదు. ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉంటే సాక్ష్యం చెప్పొచ్చు. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? అన్న అయినా తమ్ముడైనా సరే, రక్తం సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సాక్ష్యం చెల్లదు. ఉంటే జరిగినట్టు చూసి చెప్పే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పొచ్చు. లేదయ్యా, ఎవరు చూడలేదయ్యా. నేను నా కొడుకే చూసానయ్యా. ఇద్దరే చూశారు. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవునా? నిజమా? చేసింది జరిగినట్టు చూస్తే కానీ నేను మీకు న్యాయం చెప్పలేను. తీర్పుకి ఎదురు సమాధానం చెప్పకూడదు. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. ఇప్పుడు వాడు రేపు చేశాడని మీకు న్యాయం చేయాలి, అంతేగా? ఎలా చేసావు రేపు చూపిరా మళ్ళీ. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఇలా వచ్చానయ్యా. ఎవడో వచ్చాడు. ఇదేనా జరిగింది? ఎట్టానయ్యా జరిగింది? అలా చేలో తీసుకుపోయి రేపు చేసి తీసుకొచ్చి నువ్వు నేను మీకు న్యాయం చేస్తా. ఆడు కామంతో కర్కట్లాడిపోతుండవు. వాడు ఎద్దులాగా కామంతో కట్కట్లాడిపోతూ మీ కూతురుని అఘాయిత్యం చేసింది కాబట్టి వాడికి నేను శిక్ష వేస్తున్నా. ఈ రోజు నుంచి వాడిని 18 రోజుల పాటు ఒక రూమ్లో తీసిపోయి దున్నలాగా మేపండి. వాడికి రోజు ఒక క్వార్టర్ మందు, 2 బిర్యానీలు ఇవి తీసుకొచ్చి వాడికి డైలీ 18 రోజుల పాటు వాడిని మేపండి. ఇదే ఈ పెదరాయుడు ఇచ్చే తీర్పు. అలా మంచి తీర్పు ఇచ్చారయ్యా. బహుమాతం తీసుకున్నాయ్యా. అందరు చూసేటప్పుడు కాదు ఇచ్చేది, తర్వాత అయిపోయిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏందయ్యా? అయ్యా తినడానికి తిండిచ్చారు, తాగటానికి ముందు ఇచ్చారు. అయ్యా నేను ఒంటరి వాడిని అయ్యా. నా పరిస్థితి ఎలా చేసుకున్నాను అంటే? ఎస్ అయ్యా, మరి నా కూతురు సంగతి ఏంటయ్యా? ఏం బాధపడకు. నీ కూతురికి ఏమైనా కానీ సరే పెద్ద మనసుతో నేను అర్థం చేసుకొని మీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి బాబన్నా
ఇంకోసారి మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? మీరు ఎంత మంచి వ్యక్తి అని నేను ఎప్పుడు కనుకోలేదయ్యా. జై ఎదరాడికే జై ఎదరాయిడికే జై. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఎరా తీర్పు ఎలా ఇచ్చాను? ముందు నాకు పిల్ల నీకు లేదు ఉంటుంది మన తీర్పు అంటే. నీకు రోజు బిర్యానీ వచ్చింది, 2 బిర్యానీ అని చెప్పింది, అందుకే ఒకటి నీకు ఒకటి నాకు. ఖుషి. రండిరా ఫోటో కొట్టు ఏంటే నా అదుపు మీద లేస్తున్నావేంటి? Mixing in the house. ਉਹ ਸੁਨੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ਤੂੰ ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਦੇ ਮੈਂ ਨਾ ਭੁੱਲਾਂ ਤੈਨੂੰ.